అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ మరియు ప్రమోషన్ ఛానల్స్ కల్పించే విధానంలో భాగంగా వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీల వారి యొక్క రేషనలైజేషన్ మరియు వారికి ఏర్పాటు చేయవలసిన ప్రమోషన్ ఛానల్స్ గురించి డైరెక్టర్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్ వారు కమిషనర్ అండ్ డైరెక్టరేట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారికి చాలా వివరణాత్మకంగా వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులు మొత్తం ఎన్ని పోస్టులు శాంక్షన్ చేశారు, వాటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అంటే గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఫిల్ చేశారు, నోటిఫికేషన్ సమయంలో అప్పటికే పనిచేస్తున్న ఏ కేటగిరీ పోస్టులను వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలుగా రీడిజిగ్నేట్ చేసి వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలుగా తీసుకున్నారు, మరియు ప్రస్తుతం ఉన్న వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీల యొక్క ప్రమోషన్ ఛానల్ ఏమిటి, ఆ ప్రమోషన్ ఛానల్ వలన వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలకు జరగబోయే నష్టం, అలా కాకుండా వారికి కల్పించే అవకాశం ఉన్న ప్రమోషన్ ఛానల్ మరియు ఇలా ప్రమోషన్ కల్పించడం వలన ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందా లేదా అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం। ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు। ఇక ఈరోజు డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారు కమిషనర్ అండ్ డైరెక్టరేట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి పంపిన ప్రపోజల్స్కి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలు మరియు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్కు సంబంధించి GOMS నంబర్ 3 డేటెడ్ 10/4/2025 జారీ చేశారని, ఈ ప్రకారం సచివాలయ ఉద్యోగులను జనరల్ పర్పస్ ఫంక్షనరీలు మరియు స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీలుగా ఫిక్స్ చేసిందని, దీని ప్రకారం వార్డు ప్లానింగ్ మరియు రెగ్యులేషన్ సెక్రటరీలు స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీల కిందకు వస్తారని, ఈ స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీల రేషనలైజేషన్ వివరాలు విడిగా ప్రకటిస్తుందని ప్రభుత్వం తెలియజేసిందని ఈ GOMS నంబర్ 3లో తెలియజేశారని, ఈ క్రమంలో కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారితో 9/4/2025న జరిగిన రివ్యూ మీటింగ్లో వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీల యొక్క రేషనలైజేషన్ మరియు వారి యొక్క ప్రమోషన్ ఛానల్ గురించి అందించిన ప్రపోజల్స్ ప్రకారం అసలు ఈ వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టును GOMS నంబర్ 286 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డేటెడ్ 7/11/2019 ద్వారా ఏర్పాటు చేశారని, వీరి యొక్క రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరిగిందని, వీరి యొక్క అపాయింటింగ్ అథారిటీ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వారు ఉంటారని, ఈ పోస్టుకు కావలసిన విద్యార్హతలు పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా LAA బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ లేదా ఆ పైన విద్యార్హతలు ఉండాలని సూచించింది। అదేవిధంగా GOMS నంబర్ 523 ద్వారా వీరి యొక్క ప్రమోషన్ ఛానల్ వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ 2 నుండి వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ 1, ఆ తర్వాత TPBO గ్రేడ్ 2, తర్వాత TPBO గ్రేడ్ 1 రెగ్యులర్ లైన్లుగా ఉందని, అదేవిధంగా ఈ వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీల రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఆ సమయంలో టౌన్ ప్లానింగ్ ట్రేసర్ పోస్టులను రీడిజిగ్నేట్ చేసి వీరిని కూడా వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీల పోస్టుల్లో నియమించారని ప్రస్తుతం ఉన్న సమాచారం తెలియజేశారు। అయితే ప్రస్తుతం రివైజ్డ్ పే స్కేల్స్ 2022 ప్రకారం వీరి స్కేల్స్ వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ యొక్క స్కేలు 22,460 నుంచి 72,810 ఉన్నదని, అదేవిధంగా TPBO టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్
స్కేలు 34,580 నుంచి 1,07,210గా ఉన్నదని, వీరు ఈ రెగ్యులర్ లైన్లో టీపీబీఓ ప్రమోషన్ పొందటానికి ఒక్కొక్క పోస్టులో కనీసం 3 సంవత్సరాల సర్వీస్ ఉంటేనే ప్రమోషన్ పొందుతారు. కాబట్టి దాదాపుగా 9 సంవత్సరాలు పడుతుందని, ఈ 9 సంవత్సరాల తర్వాత కూడా రెగ్యులర్ లైన్లో టీపీబీఓ పోస్టులు తక్కువ నంబర్లో ఉంటాయి. కాబట్టి చాలామంది ప్రమోషన్ పొందలేకపోవచ్చు. కాబట్టి ఈ జీఓఎంఎస్ నంబర్ 523 డేటెడ్ 21/8/2019కు అమెండ్మెంట్ తీసుకువచ్చి వీరికి వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ 2 తర్వాత టీపీబీఓ గ్రేడ్ 2 క్యాడర్ను ఏర్పాటు చేసి ప్రమోషన్ ఇవ్వవలసిన అవసరం ఉన్నదని తెలియజేశారు. వీరి యొక్క రివైజ్డ్ పే స్కేల్స్ 2022 ప్రకారం 27,500 నుంచి 87,480గా ఫిక్స్ చేయవచ్చని, అదేవిధంగా జీఓఎంఎస్ నంబర్ 286ను అమెండ్మెంట్ తీసుకువచ్చి వారి యొక్క ప్రమోషన్ ఛానల్ వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ 2 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేసే విధంగా, ఆ తర్వాత అర్హత కలిగి 2 సంవత్సరాలు సర్వీస్ చేసిన వారికి టీపీబీఓ గ్రేడ్ 2గా ప్రమోషన్ కల్పించి, ఆ తర్వాత టీపీబీఓ గ్రేడ్ 2గా సర్వీస్ చేసిన వారిని టీపీబీఓ గ్రేడ్ 1గా ప్రమోషన్ కల్పించాలని తెలియజేశారు. అదేవిధంగా ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ చేయుటకు ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ప్రస్తుతం మన రాష్ట్రంలో మొత్తం వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలు 3,257 మంది పనిచేస్తున్నారు. కాబట్టి వీరిలో 2 సచివాలయాలకి ఒకరు చొప్పున అంటే క్లస్టర్ విధానం ప్రవేశపెడుతుంది. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం ప్రకారం 2,059 మందిని క్లస్టర్లకు కేటాయించగా, మరియు కొత్త మున్సిపాలిటీలు లేదా నగర పంచాయతీలకు 42 మందిని కేటాయించి, మరియు ప్రస్తుత మున్సిపాలిటీలకు అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలు మరియు హెడ్ ఆఫీసులు మరియు రీజనల్ ఆఫీసులు మరియు డిటిసిపిఓస్లో మొత్తం 570 మందిని పోగా సర్ప్లస్గా 586 మంది ఉంటారని, కాబట్టి ప్రమోషన్లు కల్పించడం వలన మ్యాన్ పవర్ షార్టేజ్ ఉండదని, అదేవిధంగా ప్రస్తుతం పనిచేస్తున్న వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీల యొక్క స్కేలు 23,780 ఉందని, దీని ప్రకారం వీరికి దాదాపుగా 34,640 గ్రాస్ శాలరీ ఇవ్వవలసి వస్తుందని, ప్రస్తుతం ఉన్న 3,257 మందికి ఈ వేతనం చెల్లించుటకు 11,28,22,480 రూపాయలు ఖర్చు అవుతాయని, రేషనలైజేషన్ తర్వాత క్లస్టర్కు ఒకరు చొప్పున మొత్తం 2,059 మందికి 7,13,23,760 చెల్లించాల్సి ఉంటుందని, మరియు వీరితో పాటు కొత్త మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలకు కేటాయించిన వారికి మరో 14,54,880 శాలరీస్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని, మొత్తంగా రేషనలైజేషన్ తర్వాత వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీల వారికి శాలరీ విధానంలో 7,27,78,640 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, మిగిలిన వారిలో టీపీబీఓ గ్రేడ్ 2గా ప్రమోషన్ ఇచ్చి బేసిక్ పే ప్రకారం 40,059 గ్రాస్ శాలరీ ప్రకారం 1,87,87,671 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, మరియు ఈ ప్రమోషన్ పొందిన వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలకు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనం ప్రకారం 1,62,46,160 చెల్లిస్తున్నామని, మరియు ప్రభుత్వం రాష్ట్రంలోని 19 అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలకు టీపీబీఓ గ్రేడ్ 2 పోస్టులు కేటాయించాలని నిర్ణయించింది. కాబట్టి వారు చెల్లించవలసిన వేతనం 40,059 రూపాయల ప్రకారం 40,45,959 ఖర్చు చేయవలసి వస్తుందని, మొత్తంగా ప్రస్తుతం వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీల ప్రమోషన్కు ప్రపోజ్ చేసిన 419 మందికి
ప్రస్తుతం ఇస్తున్న 1,62,46,160 ప్లస్ 19 అర్బన్ డెవలప్మెంట్ ఏరియాల్లో ప్రభుత్వం నియమించాలని అనుకుంటున్న 101 టీపీబీఓ గ్రేడ్ 2 పోస్టులకు 40,45,959 కలిపితే మొత్తం 2,02,92,119 రూపాయలు ఖర్చు అవుతుందని వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలకు టీపీబీఓ ప్రమోషన్లు ఇవ్వడం వలన ఖర్చు చేయవలసిన 1,87,671 రూపాయలు పోతే ఇంకా నెలకు 15,04,448 రూపాయలు ప్రభుత్వానికి మిగులుతాయి అని, సంవత్సరానికి 1,80,53,376 రూపాయలు ప్రభుత్వానికి మిగులుతాయని, ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం ఉండదని తెలియజేశారు. ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం ఉండదు మరియు మానవ వనరుల కొరత ఉండదు కాబట్టి వీరికి పైన సూచించిన ప్రమోషన్ ఛానల్ కల్పించుటకు సంబంధిత జీవోలకు అమెండ్మెంట్ తీసుకురావాలని కోరారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి కూడా నివేదించామని, ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని తెలియజేశారు. ఇదండి ఈ వీడియో. ఇదే ప్రకారం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మిగిలిన లైన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎనాలిసిస్ చేసి ప్రతిపాదనలు పంపితే చాలామందికి మంచి జరిగే అవకాశం ఉన్నది. ఈ ప్రక్రియలో ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ చేస్తాము. కాబట్టి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేస్తే మిగిలిన కేటగిరీల వారు కూడా వారి వారి లైన్ డిపార్ట్మెంట్ వారిని కోరే అవకాశం ఉంది. అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.